సింహం వలె ఎవరు మింగుదునా అని మన బైబిల్ గ్రంథం నుంచి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుకుందాం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహలే ఎవరిని మిరింగుదురాని వెదకచు తిరుగుచూ ఉన్నాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల ప్రభా, మహోన్నతుడా, రీమలసి నీ కట్టొచ్చి బలవచ్చి బలాబారి కుడికి వచ్చి నిలుగువచ్చి ఓ శక్తివంతుడు, బలవంతుడు, ఆశ్చర్యకరమైన దేవ, మహోన్నతుల కెరూబులు శిరవుల చేత స్థుతించుకున్న మహోన్నతుల మీకు వందనములు, స్థుతులు, స్తోత్రులు. మమ్మల్ని దయతో జ్ఞాపకం చేసుకుని ఇదిగో ప్రభావ పేతురు పత్రికలో తెలియజేసిన విధముగా ప్రభావ మీరు మమ్మల్ని గురించి చింతించున్నారని తెలియజేశారు కదమ్మా. నీ వచ్చేట మా చింత యావత్తు మీ మీద వేయించున్నాం. ఈ చీకటి శక్తులు, అంధకార శక్తులు, అపవాది వాడి పండాగం నుంచి మమ్మల్ని విడుదల కలుగు చేయండి. వాడు విరోధి వాడి అనగొట్టే శక్తిని, మీ శక్తిని మాకు దాయించండి. దీని వర్షాలను కల మేమందరూ శక్తి కలిగి జీవించే బిడ్డ వాళ్ళు చేసి వర్షాలు ఏం ప్రతి బిడ్డతో నాతో మాతో మీరు మాట్లాడి మీ మహిమ గల హస్తం కింద ఖాయమని నిజ యేసు క్రీస్తుని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునంద ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్దిసేపు మనము దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏంటంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మనలను గురించి చింతించుచున్నాడు, మనలను లక్ష్యము చేయుచున్నాడు, మనలను చూచుచున్నాడు, మనలను గమనిస్తున్నాడు. మన విషయమై ఆయన మనలో ఉన్న ప్రతి విషయమై ఆయన నిత్యం మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. అందుకని ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఎందుకు ఆయన చింతించవలసి వచ్చినది? పాపులమైన మనము ఈ లోకంలో జీవిస్తూ ఇదో పరిశుద్ధమైన దేవుడు రక్తం మన కొరకు చిందిస్తే ఆయన రక్తం ద్వారా విడుదల పొందుకున్నాం. మనం మళ్ళా తిరిగి పాపం వైపు, లోకం వైపు, లోకాశల వైపు చూచుటాన్ని బట్టి ఆయనకు చింత కలుగ చేయుచున్నాము. ఆయన ఎందుకు చింత కలుగు చేయుచున్నామంటే, ఆయన ఒకసారి తన రక్తమును నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి చిందించి ఆ రక్తం ద్వారా నిత్యము నిన్ను నన్ను కడిగి పవిత్రపరిచి ఆయన బిడ్డలుగా జీవించాలని ఆయన వాక్యోపదేశం చేస్తూ అనేక మర్మములు మనకు తెలియజేస్తూ బైబిల్ గ్రంథం నుంచి మర్మములు తెలియజేస్తూ అనేక వర్తమానాలు మనకు తెలియజేస్తున్నప్పుడు మనం చూస్తున్నాం, వింటున్నాము, కానీ వాక్యము మన హృదయంలోకి వెళ్ళలేదు. మనం గమనించవలసింది ఇది. మనం చూస్తున్నాము, వింటున్నాము, వాక్యము హృదయంలోకి వెళ్ళలేదు. వాక్యంలో హృదయంలోకి వెళ్ళకపోవటం బట్టి హృదయాన్ని దేవునికి బదులు సాతాను ఆక్రమిస్తుంది. సాతాను హృదయాన్ని ఆక్రమిస్తుంది. అది ఎప్పుడు ఆక్రమించుకుంటుందో ఇక నీ హృదయంలో పరిశుద్ధతకు తావులేదు. ఇప్పుడు నిన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు నిన్ను గురించి చింతిస్తున్నాడు. అయ్యో, నేను నా స్వహస్తములతో ఈ నా బిడ్డను సృజిస్తే వీరు నా వల్లే ఉండాలని, నా రూపమును వీరికి ఇచ్చినాను, నా వంటి జీవితం జీవించాలని వీరిలో నా ఊపిరి విడిచినాను. అంటే నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎవరిలోకి వచ్చినాయి? అంటే మనలో ఉన్న జీవము ఆయన జీవం మనకిస్తే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ లోకంలో జీవిస్తూ అనేక వాటి వైపు మనం చూస్తూ, అంటే లోకం వైపు చూస్తున్నాం. చాలా మంది లోకం వైపు చూస్తూ ఉంటారు. లోకంలో మెప్పుకోల కోసం చూస్తారు, లోకంలో గొప్పతనం కొరకు చూస్తారు, లోకంలో ఎవరో మనల్ని ఏదో మెచ్చుకోవాలని, లేకపోతే గొప్పవారు అనాలని, లేకపోతే మంచివారు అనాలని దీని కొరకు ప్రయాసపడుతున్నారు. కానీ దేవుని యొద్ద నుంచి మెప్పు పొందుకోవాలని నువ్వు ప్రయాసపడాలి. ఈ లోకం మెప్పు ఒంటిది, దీనివల్ల ఉపయోగం లేదు. ఈ లోకంలో 60-70 సంవత్సరాలు ఒక మనిషి జీవితం, ఒక వయసు వచ్చినా ఇంకా ఆడికి మహా అయితే ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళందరూ చనిపోవాల్సింది.
అయితే నిత్య జీవులకు నీవు వెళ్ళాలి అంటే నువ్వు ఎలా ఉండాలంటే యేసు క్రీస్తు యందు భయము భక్తి కలిగి వాక్యానుసారమైన జీవితము కలిగిన వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ లోకంలో అపవాది అనేక విధాలుగా మనల్ని హింసిస్తూ ఉంటుంది. అందుకని నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండు. ఎందుకు మెలకుగా ఉండాలి? ఎందుకు మనం మెలకుగా ఉండాలి? ఎందుకు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి? ఏమి జరుగుతుంది లోకంలో? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మనం అనుకుంటూ ఉంటాం మనము జన్మించాము, ఏదో పని చేసుకుంటున్నాము, డబ్బులు వస్తాయి, లేకపోతే ఎవడో సంపాదించి పెట్టాడు, ఆ తాత ముత్తాలు సంపాదించాడు, బాగానే ఉంది, తిని బ్రతుకుతాము, ఈ లోకంలో జీవితం. కానీ ఈ టెంపరీ జీవితం గురించి నువ్వు ఎక్కువ ఆలోచించవలసిన అవసరం లేదు. నువ్వు యుగ యుగములు జీవించే నీ జీవితముల గురించి నువ్వు ఆలోచించాలి. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి, ఆయనతో పాటు నువ్వు ఉండాలి. అక్కడ యుగ యుగములు మానవుడు జీవిస్తాడు. ఈ లోకంలో జీవించే మానవుడు కొద్ది రోజుల తర్వాత ఏదో రీతిగా చనిపోతూ ఉంటాడు. ఈ లోకంలో శాశ్వతమైన జీవితం కాదు. అందుకని నిబ్బరమైన బుద్ధి కలిగి మనం ఎలా ఉండాలండి? మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు మనకు నేర్పిన మాట ఇది. మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. గెత్సేమనే తోటలోకి వెళ్ళారు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇదిగో తన శిష్యులతో పాటు వెళ్ళారు. యేసుక్రీస్తు వారు ఆయన పట్టుకోబోయే రాత్రి గురువారం రోజు ఆ దినాన్ని ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఇదిగో దేవుని సన్నిధిలో ఆయన కన్నీరు, అయ్యా మీ చిత్తమైతే ఈ పాత్రను తీసేయమని తండ్రిని బతిమాలుకుంటున్నాడు. అయినను మీ చిత్తమే అంటున్నాడు. అంటే ఆ పాత్రను మింగటానికి, అది త్రాగటానికి ఆయన పడే ప్రయాస, ఆయన పొందే దుఃఖము, ఆయన పొందే ఆ శ్రమను ఆయన ఊహించుకుంటున్నాడు. ఊహించుకుని అయ్యో ఇంత పెద్ద శ్రమ అని, ఇదిగో తండ్రి మీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తీసివేయండి అని తండ్రిని అడుగుతాం. అయినను మీ చిత్తమే, ఎంత భారమైనా సరే మీరు ఏది చెప్తే అదే చేస్తాను నాయన అని యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర చెప్పిన రీతిగా మనం కూడా జీవించాలి. వచ్చి శిష్యులు అన్నాడు, ఇదో మీరు లేవండి, ఇంకా నిద్రపోతున్నారా? మెలకుగా ఉండండి, కొద్దిసేపట్లో మనిషి కుమారుని పట్టుకోబోతున్నారు, మనిషి కుమారుని పట్టుకెళ్ళబోతున్నారు. మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి, కొద్దిసేపట్లో నన్ను పట్టుకెళ్ళబోతున్నారు. ఇదిగో సాతాను మిమ్మల్ని జల్లించింది. మీరు అనుకుంటున్నారేమో ఇప్పుడు నిద్రపోతున్నాం అనుకుంటున్నారేమో, ఇప్పుడు బాగానే ఉందనుకుంటున్నారేమో, సౌఖ్యంగా ఉందనుకుంటున్నారేమో, ప్రార్థన చేయకుండా నిద్రపోతులుగా ఉంటున్నారేమో. జాగ్రత్త, ఇదిగో సాతాను మిమ్మల్ని జల్లించింది, సాతాను మీకు శ్రమ తీసుకొచ్చింది. ఇదిగో మీరు చేసే నిర్లక్ష్య పనిని బట్టి మీ సాతాను ఒడిలోకి వెళ్ళిపోబోతున్నారు. జాగ్రత్త, జాగ్రత్త. అది ఎలా ఉందంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెదకచూ తిరుగుతున్నాడు. నువ్వు ఒకవేళ నిద్రించుతున్నావేమో, వచ్చి సడన్ గా నేను తినేసింది. జాగ్రత్త, అది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా. అది ఏం చేయగలదు అంటే మానవునికి అనేక కష్టములు తీసుకొస్తుంది, అనేక శోధనలు తీసుకొచ్చింది, అనేక ఇబ్బందులు కలుగజేస్తుంది, అనేక శ్రమలు కలుగజేస్తుంది. నువ్వు నడుస్తూ ఉంటే శ్రమ, నువ్వు కూర్చుంటే శ్రమ, నువ్వు నుంచుంటే శ్రమ, నువ్వు ఆలోచిస్తుంటే శ్రమ, నీ మనసంతా వేదన, నీ హృదయం అంతా దుఃఖము, ఇలా నిన్ను నిత్యము కృంగదీస్తూ ఉంటుంది. ఎట్లాంటి కృంగదీస్తుందంటే అసలు సమాధానము సంతోషము నీలో లేకుండా చేస్తుంది. చాలామంది దేవుని మాటలు వినటానికి కళ్ళు మూసేసుకుంటారు, మరి వింటున్నట్టు నటిస్తారు. అందుకని మెలకుగా ఉండు అని ఎందుకు చెప్తున్నారంటే చెవులు ఎక్కించే ఉంటాయి, కళ్ళు తెరిచే ఉంటాయి, లేకపోతే కళ్ళు మూసుకునే ఉంటాయి, వేళ్ళు గీళ్ళు కదులుతానే ఉంటాయి. అంటే మేము మెలకుగానే ఉండి వింటున్నాము, మేము మెలకుగానే. కానీ అంత అయిపోయిన ఏం చెప్పారంటే ఏదో చెప్పారు లేదు, ఏదో చెప్పారు. ఆయన కంఠ శోష ఎక్కువ కదా, అట్లా వాగి ఆయన ఊరుకుంటాడు, ఏదో వాగేయండి నాకు ఎందుకండి. జాగ్రత్త, ఒకనొక దినాన యేసుక్రీస్తు వారి దగ్గర మీరు లెక్క చెప్తారు. నిన్ను అడుగుతాడు, ఏం వాక్యం చెప్పాడు భూషణ్ రావు మీకు ఏం వాక్యం చెప్పాడు? మీరు విన్నారా? వాక్యాన్ని అనుసరించారా? ఎందుకు వినలేదు? ఎందుకు లోబడలేదు? ఎందుకు అవిధేయంగా ఉన్నారు? జాగ్రత్త, ఇదిగో మీకు వచ్చే జీతం ఇది అని ఆయన సూచిస్తాడు. అదేనన్న వాక్యాన్ని వినికి దానికి లోబడకుండా మీరుంటే తీసుకెళ్ళి నిత్య నరకాగ్నిలో వేస్తారు. జాగ్రత్త, ఇష్టానుసారంగా దేవుని సన్నిధిలో కూర్చుని, ఏదో నామకార్థంగా కూర్చుని, అందరిలాగా నువ్వు ఏదో ఎవరో మెచ్చుకుంటారని కూర్చుంటాం కాదు.
ప్రభునందు ప్రేమ బహుభారముతో ప్రయాసతోనూ దేవుని సన్నిధిలో మనం వాక్యం విని వాక్యానుసారమైన జీవితం జీవించాలి. ఇది ఏదో మనం వాక్యం ఏంటంటే చాలా తేలికైంది అనుకుంటున్నారు. ప్రార్థన కూర్చోవడం చాలా తేలికైంది కాదు. జాగ్రత్తగా గమనించాల్సింది ఇది సంతోషకరమైన సమయం. దేవుని వాక్యమును విని వాక్యమునకు విధేయులై లోబడాలి. దేవుడు ఏది చెప్తుంది ఏమన్నాడు? మెలకువగా ఉండండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు వారు చెప్పింది. శిష్యులు లేపుతున్నారు, అబ్బాయి లేవండి, ఇంకెంతసేపు నిద్రపోతారు, లేవండి, టైం అవుతుంది, ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు వారు వెళ్తున్నారు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. తండ్రి నాయన, ఇది ఊహిస్తే భరించలేకపోతున్నాను, ఇంత భారం నా కళ్ళ ముందు తీసివేయండి ప్రభా, అయ్యో మీ చిత్తమే ప్రభా, మీ చిత్తమే. ఆయన క్లిక్లు వేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారంటే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఉచ్చరింప శక్యం కాని మూలుగులు ఆయనలో నుంచి వెళ్తున్నాయి. ఉచ్చరింప శక్యం కాని మూలుగులు ఆయనలో నుంచి బయటకు వస్తుంది. ఆ మూలుగులు వినలేని స్థితిలో ఉన్నాయి. అలా రోధిస్తున్నాడు. మనుషులందరూ పడుకుని నిద్రపోతున్నారు, శిష్యులందరూ పడుకొని నిద్రపోతున్నారు. ఇంకా లేట్ అయిందేమో, ఇంకా రాత్రి అయిందేమో, బాగా గాఢ నిద్ర వస్తుంది. రాత్రి అయ్యకుంది, గాఢ నిద్ర వచ్చింది కదండి, ఇంకా బాగా గాఢ నిద్రపోతున్నారు. ఇంతలోకి రానే వచ్చారు. ఇక లేవండి, అయిపోయింది. రానే వచ్చారు, వాళ్ళు నన్ను పట్టుకుంటానికి వచ్చాడు ఇస్కరియోతు యూదా. చూపెట్టినాడు, యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టి అప్పచెప్పినాడు. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, మీరు ఎలా అప్పచెప్తారు? ఆయన మీరు ఎలా అప్పచెప్పాలనుకుంటున్నారు? మీరు కూడా ముద్దు పెట్టి యేసుని అప్పచెప్పాలనుకుంటున్నారా? ఏ స్థితిలో ఉన్నారు మీరు? అలాంటి కపట హృదయం నీలో కూడా ఉందా? ఇస్కరియోతు యూదాలో ఉన్న కపట హృదయం నీలో ఉందా? ఎలాంటి మనసు నీలో ఉంది? ఏదో ప్రార్థనకు వచ్చావు అని నటించే హృదయం ఉన్నది. ఆ కపట హృదయం అంటే నథింగ్, నటించే హృదయం. ఎలాంటి నటన నీలో ఉంది? దేవునికి విధేయకరమైన జీవితం జీవిస్తున్నావా? లోబడి జీవిస్తున్నావా? మారు మనసు పొంది దేవుని వాక్యానుసారమైన జీవితం నీలో ఉందా? నీ దోషాలు పాపాలను ఒప్పుకొని వాక్యానుసారమైన నడవడిక ఉందా? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మనం దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేస్తే దేవుని ఆత్మతో నింపబడుతుంటాం, శక్తితో నింపబడతాం. నిత్యం ఆయన సన్నిధిలో నీటితో మొరపెడుతూ ఎంతగా ఆయన సన్నిధిలో కనిపెడతా ఉంటారు. అంత శక్తిని బలాన్ని మీరు పొందుకుంటారు. మీరు ఆయన సన్నిధిలో మొరపెట్టకపోతే గర్జించు సింహవారు వచ్చి ఆ సాతానుగాడు వచ్చి నేను పెట్టుకుని లాక్కెళ్ళిపోతాను. ఏం చేస్తాడో తెలుసండి? మొదట నీకు వస్తుంది. ఏం చేస్తాడో తెలుసండి? వాడు మొట్టమొదట చూపించేది ఏంటో తెలుసండి? ఆహారం. మొదట ఆహారం. యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. 40 దినాలంగానే అపవాది వచ్చింది సైని శోధించడానికి. వచ్చింది ఏమంటుంది తెలుసా? నీకు బాగా ఆకలి ఉంది కదా, ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నీవు తిను అంటుంది. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని ఆకలవగానే సువాసనలు వస్తాయి. పక్కింట్లోంచి వాసన వచ్చింది, మీ ఇంట్లోంచి వాసన వస్తుంది, అన్ని రకాల వాసనలు వస్తాయి. ఎప్పుడు బాగున్నాయి, ఎప్పుడు పెట్టి ఉండే పళ్ళు కూడా అక్కడే ఉంటాయి ఇంట్లో, కానీ ఎప్పుడు అవి వాసన కొట్టం. ఆకలైనప్పుడు భయంకరమైన వాసనలు వస్తూ ఉంటాయి. వాసన ఎంత తగిలిందంటే ఎత్తైనా సరే తినేయాలని నీ హృదయాలు ఎవరు నీ హృదయాలు ఎవరున్నారు? ఇప్పుడు అర్థమవుతుంది. ఎవరున్నారు? సైతాన్ని. ఎక్కడ ఉంది సైతాన్? ఇప్పుడు నీ వెనక కాదు, నీ ముందు కాదు, ప్రక్కన కాదు, ఎక్కడ ఉందండి? ఏం చేస్తుంది? తిను. నిత్యం తిండిపోతును చేస్తాం. చాలా మంది ఉన్నారు. మనం 40 దినాల నుండి ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం. ఎంతమంది రాగలుగుతున్నారో, ఎంతమంది రావట్లేదు. గుండెల మీద చేసుకున్న వాళ్ళకి తెలుసు. అనుకుంటున్నారేమో ఈ దినాన మనకు సౌఖ్యంగా ఉందలే, మనకు కుదరకపోవచ్చు. రేపు దేవుడు అంటాడు నాకు కుదరదు, నువ్వు పక్కన పడి ఉండు, వెళ్ళిపో, నరకంలోకి వెళ్ళిపో అంటాడు. ఆ దినం నేను తప్పించేవాడు ఎవరు లేదు. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉండకపోతే, మెలకువగా ఉండి ప్రార్థన చేయకపోతే అపవాది నిన్ను తన్నుకుని ఎక్కడ తీసుకెళ్తుందండి? దాని స్థానములోకి. దాని స్థానం ఏది? అపవాది స్థానం ఏది? నరకంలో తీసుకెళ్తావు, అగ్నిలోకి. ఆ అగ్నిలో త్రొసివేయబడతావు. నువ్వు కూడా దాంతో పాటు వెళ్తావు. చాలా మంది చాలా నిర్లక్ష్యం. ఎందుకు లేవు ఉపవాసం, మేము ఉండలేము ఒక పూట. ఏమండి, ఉండాలనుకుంటే ఎవరు ఉండలేని వాళ్ళు లేరు. ఎలాంటి జబ్బున్నా ఒక పూట అయినా కొన్ని గంటలైనా ఉపవాసం ఉండొచ్చు కదండి. ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయొచ్చు.
ఈ వాక్యం మరలా నీకు దొరకదు, వేరే వాక్యం దొరకచ్చు. ఈ దినం చెప్పిన వాక్యం రేపు దొరకదు, రేపు చెప్పిన వాక్యం ఎల్లుండి దొరకదు. ఏ దినానికి ఆ దినమే. ఏ దినానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఆ బెతెస్దా కోనేరులోకి దిగి వచ్చి పరిశుద్ధాత్మ నీళ్లు కదిలిస్తుందో ఎవరు ముందు దిగుతారో వారే. ఇప్పుడు మనకు స్వస్థత కావాలి, ఆత్మీయ స్వస్థత కావాలి, శరీర స్వస్థత కావాలి. ఇప్పుడు మనం ఏం చేయాలా? దేవదూత వచ్చినప్పుడు మనతో మాట్లాడినప్పుడు మన పాపంలో దోషులు ఒప్పుకొని విడిచిపెట్టాలి. హల్లెలూయా. దానిని బట్టి మనకు విడుదల, స్వస్థత కలిగింది. ఆ దినాల్లో బెతెస్దా కోనేరు దగ్గరికి వెళ్ళారు. ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉన్నాడు. ఆ దినాల్లో యేసు క్రీస్తు వారు వారితో సంచరించినారు. ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనతో నడుస్తున్నాడు, మనతో ఉంటున్నాడు, అన్ని మనతోనే చేస్తున్నాడు. ఎంతమంది గమనించగలుగుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నీలో యథార్థత ఉన్నదా, సత్యం ఉన్నదా, నీతి ఉన్నదా, ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? ఈ దినాన్ని వచ్చి నేను దేవుని సన్నిధిలో ఉంటానంటావు, రెండో రోజు చూస్తే నువ్వు కంటికి కనబడదు. జాగ్రత్త, జాగ్రత్త. ఒకనొక దినాన్ని లెక్కప్ప చెప్పాలి. నువ్వు ఇక్కడే కాదు, ఎక్కడైనా ఏ సంఘ వస్తువులైనా ఏ సంఘంలో ఉన్నా సరే నువ్వు ఆ దినాన్ని దేవునికి లెక్క చెప్పాలి. ఎందుకు నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు. రేపు నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్తావు, పరలోక రాజ్యంలోకి వెళ్తావు, తీర్పు దగ్గరికి వెళ్తున్నావు, తీర్పు దగ్గరికి వెళ్తావు, పరలోక రాజ్యం తీర్పులోకి వెళ్తావు. తీర్పులోకి వెళ్ళినప్పుడు అంటావు, ఏమండి మా ఆయన కూడా ఉన్నాడు, మా ఆయన కూడా పరలోకంలో తెచ్చుకుంటాను, నా ఇద్దరు పిల్లలు ఉండాలి, వాళ్ళు తీసుకుంటాను. లేదు వాళ్ళతో వాళ్ళు లేకుండా నేను రాను, నరకంలోకి వెళ్తాను. నువ్వు అంటావా? అయ్యా నాకు ముందు పరలోకం ఏంటి, వాళ్ళ సంగతి తర్వాత అంటావు. అట్లానే దేవుని సన్నిధికి వెళ్ళటానికి అది అడ్డం ఉంది, ఇది అడ్డం ఉంది, వాళ్ళు అడ్డం ఉండారు, వీళ్ళు అడ్డం ఉండారు, ఇవి అయ్యి తాళాలు వేయలేదు, ఇవి వేయలేదు అని నువ్వు అనుకుంటే రేపు ఏమవుతుందండి? దేవుడు అంటాడు అదే నీకు రేపు లెక్కప్ప చెప్తాడు. గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటున్నాం చాలా నిర్లక్ష్యంగా తోసివేస్తున్నారు మనుషులు ఈ దినాల్లో దేవుని సన్నిధి అంటే. ఎందుకు తోసివేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఒకనొక దినాన లెక్కప్ప చెప్పాల్సినప్పుడు ఏడుస్తారు. 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. యేసు క్రీస్తు వారు వచ్చినారు, పెండ్లి కుమారుడు. ఇదో బుద్ధి కలిగిన కన్యకలు పెండ్లి కుమారుడితో పాటు లోపలికి వెళ్ళిపోయినారు. బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. వాళ్ళు అంటున్నారు వచ్చి వెనకొచ్చి, అయ్యా మేము కూడా కన్యకలమేనండి, మేము ప్రార్థన చేశాము, మేము ఉపవాసాలు చేసాము, మేము సంఘంలోకి వెళ్ళాము, మేము ఏడ్చి ప్రార్థన చేశాము. ఏమంటున్నాడు పెండ్లి కుమారుడు? ఏమంటున్నాడు? అరే మీరా, రండి రండి రండి, నేను గట్టి వాటేసుకుంటున్నాను, మీరెవరో నేను ఎరగని పొండి అని తలుపు గేటు కూడా తీయట్లా, గడి కూడా తీయట్లా, తలుపు గడి కూడా. ఏమంటున్నాడు? మీరెవరో, నువ్వు ఏడిస్తే నాకెందుకు, నువ్వు ప్రార్థన చేస్తే నాకెందుకు, అసలు నీలో మార్పు లేదు, పరిశుద్ధాత్మ నా ఆత్మ లేనివాడు నావాడు, యు ఆర్ అన్ఫిట్, యు ఆర్ అన్ఫిట్. నా ఆత్మ నీలో ఎందుకంటే నువ్వు పనికిరావు, అంతే. స్ట్రైట్ అవే మాట. నా ఆత్మ లేనివాడు, పాపం చేసినవాడు పరలోక రాజ్యాన్ని పనికిరాడు. కరెక్ట్, ఫిట్ అంతే. పాపం చేసి నువ్వు పనికిరావు, అన్ఫిట్. నువ్వు పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే ఆ రక్తం శుద్ధి పడితే నువ్వు ఎలిజిబుల్ ఉంటావు. నువ్వు అలా చేయకుండా నువ్వు ఇంకా పాపంలోనే జీవిస్తూ నేను కూడా పరలోకానికి వెళ్తా అంటే అందుకని నిబ్బరమైన బుద్ధి కలిగి, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉంటుంది, మెలకువగా ఉంటుంది. నిబ్బరమైన బుద్ధి, బుద్ధి కలిగిన కన్యకలవని జాగ్రత్తగా. అయ్యో ఏ దినాన యేసయ్య వస్తాడు, ఎప్పుడు యేసుక్రీస్తు వారు దిగి వస్తారు, అప్పటికి నేను సిద్ధపడి ఉన్నాను. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఉన్నాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎలా వస్తానండి? రారాజుగా వస్తాడు, రారాజుగా వస్తాడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి చీకటండి, చీకట్లో మేము ఎట్లా వెళ్ళాలి, పిల్లలతో ఎట్లా వెళ్ళాలి, పెద్దోళ్ళతో ఎట్లా వెళ్ళాలి, ఇంటికాడ వాళ్ళు ఎట్లా పెట్టి రావాలి, రేపు నిన్ను ఎక్కడ తోస్తారు, ఎక్కడ తోసేస్తారు, నిన్ను నీ పిల్లల్ని ఎక్కడ తోసేస్తారండి, ఎక్కడ తోస్తారని చెప్పింది బైబిల్లో, ఎక్కడ తోస్తారని చెప్పిందమ్మా?
అమ్మ ఎక్కడ తోసేస్తారని చెప్పింది బైబిల్లో? చెప్పండి. సెలవు సిస్టర్ చెప్పాలి. ఎక్కడ తోసేస్తారా ఎక్కడ తోసేస్తారా చెప్పాలమ్మా. బైబిల్ చదవట్లేదా మీరు ఎవరు? ఎక్కడ తోసేస్తారా కత్తిగా చీకట్లోకి. కత్తిగా చీకట్లో. ఇప్పుడు చీకటిగానే ఉంటుంది. అప్పుడు ఎక్కడ ఉంటుంది? అక్కడ ఎలా ఉంటుందంటండి? కత్తిగా ఇక్కడ చీకటి, అక్కడ ఇక్కడ వీధి దీపాలు ఉన్నాయి. అక్కడ ఏమి జాగ్రత్త. మనుషుడు అనుకున్నంత తేలిక కాదు పరలోక రాజ్యం. ఇక్కడ అంతము వరకు నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే జీవ కిరీటాన్ని, అంతం వరకు నమ్మకం ఉన్న వాళ్ళే జీవ కిరీటం పొంది. మధ్యలో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి నేను రోజులు ప్రార్థనకు వచ్చాను, ఆ అయ్యగారు నాకు రక్షణ ఇచ్చారు. రక్షణ కాదు నీకు ఇచ్చింది, బాప్తీసం. నీటిలో బాప్తీసం ఇచ్చారు. కానీ నువ్వు దేవుని యొద్ద నుంచి అగ్నిలోనూ పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందాలి. ఇంకా 2 బాకీ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నీటితో బాప్తీసం తీసుకున్నా నేను, అగ్నిలో పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందాను. మీరు కూడా అగ్నిలోనూ పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందాలి. అది లేకుండా ఏదో నాకేదో ఐదారు నీళ్ళలో ముంచేసారు, వచ్చేసింది ఏదో రక్షణ అనుకుంటే అది అమ్మేది కాదు, కొనేది కాదు, ఎవరిచ్చేది కాదు, ఏ పాస్టర్ వల్ల కాదు, ఏ పాస్టర్ సొత్తు కూడా కాదు. ఈ లోకంలో ఎవరి సొత్తు కాదు, యేసుక్రీస్తు వారు మాత్రమే ఇస్తారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ అనుకుంటున్నారు ఆయన ఏదో బాప్తీసం ఇచ్చేసారు రక్షణ వచ్చేసింది అనుకున్నారు. జాగ్రత్త. ఏదో రొట్టె ద్రాక్షరసం ఎత్తుకు తినేసి వందల మోక్షానికి వెళ్తారనుకుంటారు. జాగ్రత్త. ఇవన్నీ తప్పు నిర్ణయాలు, ఇవన్నీ తప్పు మాటలు. బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా ఉన్నది. అంతవరకు నమ్మకముగా ఆయన అడుగు జాడల్లో నువ్వు నడవాలి, ఆయన బిడ్డగా జీవించాలి. ఒక రోజు వచ్చి 2 రోజులు ఎగ్గొట్టి, ఒక రోజు వచ్చి మళ్ళీ 4 రోజులు ఆగి, ఒక రోజు వచ్చి. జాగ్రత్త. ఏం చేస్తున్నాను, ఎలాంటి జీవితం జీవిస్తున్నాను? మీరు అలా డ్యూటీకి వెళ్తే జీతం ఇస్తారండి? ఏ ఫ్యాక్టరీ ఎవడైనా ఇస్తారా? ఒకరోజు డ్యూటీకి వెళ్ళి 3 రోజులు 5 రోజులు ఎగ్గొట్టి మళ్ళీ ఎప్పుడైనా ఒక రోజు వెళ్ళి మళ్ళీ ఒక 20 రోజులు ఆగి మళ్ళీ ఒక రోజు వెళ్తే డ్యూటీ జీతం ఇస్తారమ్మా? ఫ్యాక్టరీ ఏం చేస్తారు? నిన్ను సెక్యూరిటీ కూడా చెప్తారే బయట ఆపేసారా ఈసారి ఆ పలానాలో వస్తే బయట ఆపేయండి, గేట్ కాడ ఆపేయండి, లోపలికి రానిది వాళ్ళని అంటారా లేదా? అంటారు. రేపు నీవు కూడా అంతే, నువ్వు బయటే ఉంచుంటావు, బయటే ఉంచుంటావు. నేను తోసి వేసేది కటిక చేయండి. దేవుని సన్నిధి అంటే ఏదో అనుకోవద్దు. ఎందుకు మనము దేవుని సన్నిధిలో కూర్చుని ఇలా ఉపవాసాలుండి శక్తి లేని స్థితులు ఆయన దగ్గర మొరపెట్టి గోజాడి ఆయన కాళ్ళు పెట్టి బతిలాడి, ప్రభా మా సంఘమును మా బిడ్డలను కనికరించని పెట్టాను, నీ వెళ్ళి చక్కగా హాయిగా నిద్రపోతావా? ఇదేనా నీ పని? రేపు ఎక్కడ పడుకుంటావు? నరకాగ్నిలో చిందులేస్తా ఉంటావు. నువ్వే కాదండి, నీవు నీ సంతానం మొత్తం నీ కుటుంబంతో పాటు వెళ్ళిపోతారు. అందుకే నేను నా ఇంటి వారును యెహోవాను. మరి ఎవరిని సేవిస్తారు? ఏం ప్రార్థన చేస్తున్నావు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? ఎంత సమయం దేవుని సన్నిధిలో ఇచ్చిస్తున్నావు? ఎంత సమయం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? లోక పనులతో నీ జీవితం అంతా ముడిపడి ఉంటే ఇంకా నీకు ప్రార్థన ఏం చేస్తుందంటండి? గర్జించు సింహం వలె. ఏం చేస్తుంది? సాతాను గర్జించు సింహం, ఎవరిని మిరింగుదునా అని. ఒకరోజు యేసుక్రీస్తు వారు వెళ్తున్నారు. ఆయన అంటే శిష్యుడైన పేతురు గారు కూడా వెళ్తుంటే యేసుక్రీస్తు వారు చెప్తాను, ఇది మనిషి కుమారుడు సిలువ ఇవ్వబోతున్నాడు. వెంటనే పేతురు యేసుక్రీస్తు వారు చేయబట్టుకుని, ఇది నీకు జరగకుండును గాక, ఇది నీకు ఏమన్నారు? యేసుక్రీస్తు వారు, సాతానా వెనుకకు. ఎక్కడ ఉంది సాతాను? నువ్వు అనుకున్నావు నువ్వు బైబిల్ పట్టుకున్నంత సాతాన్ నీ దగ్గర ఉండదని అనుకోవద్దు. బైబిల్ తలకాడ పట్టుకుంటే నీకేం రాదని నువ్వు అనుకోవద్దు. జాగ్రత్త. సాతాన్ ఎక్కడికి వెళ్తుందో తెలుసండి? యెహోవా సన్నిధికి కూడా వెళ్తుంది, తెలుసండి. చూడండి యోబు గ్రంథం 1వ అధ్యాయం. మనుషులు అనుకుంటూ ఉంటారు చాలా మంది జబ్బులు రాగానే రోగం తలకాడ బైబిల్ పెడతారు, చీకటి శక్తులు రావాయి రావి. లేదండి, అది చాలా తెలివిగలది, బలంగలది. 6వ వచనం 7వ వచనం 2వ పేద. దేవదూతలు యెహోవా సన్నిధి నిలిచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఆ దినమున అపవాది అనేవాడు వారితో కలిసి వచ్చాడు. ఎవరితో? చూడండి ఏం చేస్తుందండి సాతాను. ఏం చెప్తుంది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అరే
ఇక్కడ అందరు దేవదూతలు ఉండాలి, నువ్వెక్కడి నుంచి వచ్చావంటే, నేనండి భూమి మీద గల్లీ గల్లీకి తిరుగుతున్నా, ఇంటింటికి తిరుగుతున్నా. నేను గల్లీకి తిరుగుతున్నా, ఇంటింటికి తిరుగుతున్నా, వాకిలికి వెళ్తున్నా. మనిషి చుట్టూ భూమి మీద తిరుగుతున్నా అంటే ఎక్కడ ఉందండి అది? భూమి మీద. ఎక్కడ ఉంది? నీ హృదయంలో ఉంది. ఎక్కడ ఉంది అది? బల్లెగొడ్లండి బాబు, నేను ఎక్కడ ఉంటాను? నా పిల్లల మనుషుల హృదయంలోనే ఉంటాను. ఎక్కడ ఉండదంటండి అది? దేవుడికి చోటు లేకపోతే నీ హృదయంలో ఎవరి చోటు ఉంటుంది? రెండు ఛాన్సులు. నేను మాట్లాడుతున్నాను, నడుస్తున్నాను అంటే నేను బ్రతికి ఉన్నాను అని అర్థం, అంతేగా? నేను పడి చచ్చిపోయాను అనుకోండి, మాట్లాడగలనా? చచ్చిపోయినాడు ఎవరైనా మాట్లాడతాడా? నేను చచ్చిపోయాను, ఇక్కడ మాట్లాడతానా? మాట్లాడలేను కదా. అంటే మాట్లాడలేకుండా అలా బిగుసుకుపోయాడు అంటే సత్యడన్న అయి ఉండాలా, లేకపోతే ఆడు మాట్లాడుతుంటే బతికాడు అంటే రెండు విషయాలు జరగాలి. ఒక మనిషికి రెండు విషయాలు జరగాలి. ఉంటే దేవుడన్నా ఉండాలా నీలో, సైతానన్నా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దేవుడు లేడు నీలో అంటే సైతాన్ ఉంది. దేవుడు నీలో ఎప్పుడు ఉంటాయంటే నిత్యము నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మెలకుగా ఉండి రాత్రి పగలు కన్నీటితో ప్రార్థన చేస్తూ వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన సన్నిధికి వెళ్ళి వాక్యం విని వాక్యానికి లోబడి ఆయన బిడ్డగా ఉంటేనే, అది రోజు చేయాలా, ఒకరోజు కాదు, చేస్తేనే నీవు దేవుని బిడ్డగా ఉంటావు. ఒక్కరోజు సెలవిస్తే, ఒక్కరోజు ప్రార్థన చేయటానికి సెలవిస్తే ఏం చేస్తుందో తెలుసండి? ముందు సాతాను వచ్చి ఏం చెప్పిస్తుంది? అది ఇక సెలవు కదా, మటన్ చికెన్ తెచ్చి బిర్యానీ వండ అనిపిస్తుంది. ఏమొచ్చింది? ఏం చేపించింది? మటన్ చికెన్ తెప్పించి బిర్యానీ. ఎక్కడి నుంచి వచ్చింది అది? పిల్లల దగ్గర నుంచి లేపింది, లేకపోతే పెద్దోళ్ళకి ఆ కోరిక పుట్టవచ్చు. ఏం చేసింది? మస్తు చేసేది సైతాను. దేని మీద ఆశ? తిండిబోతులు దేవుని రాజ్యానికి అన్ఫిట్. ఆదివారం రోజు మాంసం తిని మత్తులో పడుకునే వాళ్ళు ఎవరు దేవుని రాజ్యానికి పనికిరారు, అన్ఫిట్. బైబిల్ గ్రంథం రాసిన ప్రకటన, తిండిబోతులు దేవుని రాజ్యానికి పనికిరారు. ఆదివారం వస్తే దేవుని సన్నిధిలో గడపవలసిన నీవు మత్తులై పడుకుంటే ఏమవుతారండి? సైతాన్ వచ్చి దూరింది. ఎవరు? అది వచ్చి వెళ్ళి చూసి, అబ్బా నిన్న రా అక్కడ ఏసై ఉన్నట్టున్నాడు, ఆ బంగ్లా ఎంత క్లీన్గా ఉందో, ఆ బంగ్లా ఎంత ఉందండి? క్లీన్గా ఉంది, శుభ్రం చేసి ఉందండి, రండి అని ఒక 7 తీసుకొచ్చిందంట. ఎంతమందిని? అంతకుముందు ఎప్పుడన్నా ఒకసారి అలుగుతావు నువ్వు, ఇప్పుడు క్షణక్షణం అలుగుతూ ఉంటావు. ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 7 దెయ్యాలు వచ్చింది. అంతకుముందు ఒక దెయ్యమే ఉండేది, ఇప్పుడు ఎన్ని దెయ్యాలు? ఆ శుభ్రంగా ఉన్న ప్లేస్లోకి 7 దెయ్యాలు వచ్చేస్తాయి. అందుకే మెలకువగా ప్రార్థన చేయాలి. నువ్వు సెలవిస్తే మటాష్ అయిపోయినట్టే. రెండోది, యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళి సాతాను ఏం చూపించిందండి? ఈ లోక రాజ్యాలన్నింటినీ చూడు, అది చూడు, ఆ చీర ఎంత బాగుందో, ఆ నగలు ఎంత బాగున్నాయో, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వీళ్ళు ఎలా ఉంటారు, మనకేంటి అన్ని కష్టాలు, వారు చూడు ఎంత బాగుంటున్నారు, వీరు చూడు ఎలా ఉంటున్నారు, వాడు చూడు ఎలా సంతోషంగా ఉంటున్నారు, మనకి ఎప్పుడు కష్టాలే, మన ఎప్పుడు దుఃఖాలే. ఇక ఆ ఇంటిలో అదేదో అంటారు శోష వాళ్ళు జరుగుతూనే ఉంటుంది ఆ ఇంట్లో. దేన్ని చూపించి? లోకాన్ని చూపించి. ఇక ఇలాగ మనుషులు దేంట్లో పడిపోతారు? లోకాశల్లో. యేసయ్య ఏం చేశాడు? యేసయ్య ఏం చెప్పాడు? లోకం అంతా చూపిస్తే ఏం చెప్పాడండి? నీ ప్రభు అయినా నీ దేవునికి మాత్రమే నువ్వు మొక్కాలి, లోకం వైపు నీవు చూడాలి. అసలు ఆశ నీళ్ళు. నువ్వు అలాంటి ఆశ కలిగి ఉంటే నీవు దేవుని రాజ్యానికి పనికిరావు, దేవుని రాజ్యంలోకి పనికిరావు. మరి 40 దినాలు ఉపవాసాలు ఉన్నాయి. ఎంతమంది వస్తున్నారు రోజు? చాలామంది వస్తున్నారు, రావట్లేదండి. ఈ ముందు బ్యాచ్ అయితే ఎప్పుడు వచ్చింది? ముందు బ్యాచ్లో కొంతమంది, అందరు రాదు. వాళ్ళ నలుగురు రాదు. మా యూత్ బ్యాచ్ సామాన్యంగా అసలు మొత్తం రావాలా. నా ఆశ ఏంటంటే యూత్ బ్యాచ్ మొత్తం ఉండాలి అని కదండి. మీ తర్వాత ప్రార్థించే దేవుడు వీళ్ళే నాకు రైట్ హ్యాండ్. నా రైట్ హ్యాండ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ అయినా వీళ్ళే ముందు ఉండేవాళ్ళు. వీళ్ళే నా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు అవుతారు. అందుకని యవనస్తులు బాగా బలపడాలని ఎక్కువ వీళ్ళకే వాక్యం చెప్తూ ఉంటాను.
వీళ్ళ కొరకే ప్రార్థన చేస్తాను. ఎందుకో తెలుసా? వీళ్ళు దేవుని రాజ్యంలో ముందుండి బలాఢ్యులుగా ఉండాలని ఆశ. అలాంటి జీవితం మనం కూడా ఈ లోకంలో ఎలా ఉండాలి అలాంటి జీవితం. అందుకని మీరందరూ తప్పకుండా రావాలి. వచ్చి ప్రతిరోజు దేవుని వాక్యం ఎంత ప్రయాసైనా ఎంత కష్టమైనా సరే వెళ్ళాల్సిందే దేవుని సన్నిధి. ఎవ్వరు నిన్ను ఆపలేరు. నీ హృదయంలో ఉంటే ఎవరు ఆపలేరు, కానీ నీ హృదయం లేకపోతే వెళ్తుంటే ఇది ఇట్లా కాలుకు తగిలినా అమ్మో ఇవాళ వెళ్ళకపోతే లేదు మానేస్తాను, ఇవాళ వెళ్ళకపోతే పర్వాలేదు. అందుకని నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మీరు ఊర్లో వెళ్ళినప్పుడు ప్రార్థనకు రాకపోతే అది ఇది కాదు, కానీ ఇంటి దగ్గర ఉండి ఊర్లో ఉండి ప్రార్థనకు వెళ్ళకుండా నిర్లక్ష్య స్వభావంతో ఉండటం చాలా డేంజరస్. నేను పని ఉండి ఆగితే నేను వాళ్ళని నేను ఇప్పుడు కూడా నేను ఎవరిని ఏమంటలేదు, మీకు వాక్యం చెప్తున్నాం అంతే. వాక్యమే చెప్తుంది. ఎందుకు మీరు బలపడి దేవుని రాజ్య వారసులుగా ఉండాలని ఆశతోటి చెప్తున్నాను. మీ కొరకు ప్రార్థించే నేను, మీ కొరకు నేను కనిపెట్టే నేను, మీ కొరకు కన్నీరు కార్చే నేను. ఎందుకు మీకు ఇంత తృష్ణగా చెప్తున్నానంటే మీరందరూ ఆయన రాజ్యం ఉండాలని నా ఆశ. లేదయ్య గారు మాకు అవసరం లేదు దేవుని రాజ్యం, మీరు మా కొరకు ప్రార్థన చేయొద్దని మీకు చెప్పినా నేను ప్రార్థన చేస్తానే ఉంటాను. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ నా యేసయ్యకు కావాలి, ప్రతి ఒక్కరూ కావాలి. ఆయన సందుకు వచ్చే ప్రతి ఒక్కరూ ఆయన రాజ్య వారసులు అవ్వాలని ఆశ. అనేక మందిని మీరు తీసుకురావాలి, అనేక మందికి మీరు తెలియజేయాలి, మీరు రావాలి. అంతేగాని దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా ఉండనే ఉండదు. భయంకరమైన తుఫాను కూడా రేపింది సైతాను, అనేకమైన కష్టాలు తీసుకొచ్చింది. వీటన్నిటిని ఎదిరించే శక్తి నీకు కావాలి. ఆ శక్తి కావాలంటే నీవు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి కనిపెట్టి ప్రార్థన చేయాలి. అలా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించిన బట్టి దేవుని బిడ్డగా ఉంటావు. అందుకే ఒక చోట చెప్పడం ఉంది ఏంటంటే, ఇదిగో యేసుక్రీస్తు వారు అద్దరికి వెళ్ళమని తన శిష్యులతో చెప్తూ ఉంటాడు. లోకాలు రాసిన వార్త అనుకుంటాను, దాంట్లో అద్దరికి వెళ్ళమని చెప్తూ ఉంటాడు. అద్దరికి వెళ్తుంటే యేసుక్రీస్తు వారు వెళ్ళి అలా పడుకుంటాడు. చూడండి ఒకసారి 8వ అధ్యాయం లోకాలు రాసిన వార్త 22వ వచనం. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పు. వారు ఆ దోణిను త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. ఇంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. కనుక ఆయన యుద్ధకు వచ్చి ప్రభా నశించిపోతున్నాము అని చెప్పిన ఆయన లేపుని. ఆయన ఏం చేసే తెలుసండి, గాలి వానను గద్దించగా అవి ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి గాలి, ఎప్పుడు వచ్చింది గాలివాన? ఎప్పుడు వచ్చింది చూడండి, ఎప్పుడు వచ్చింది గాలివాన? యేసయ్య నిద్రించుండగా ఏమొచ్చేసింది? ఏం చేసింది? శిష్యులను బెదర కొట్టేసేసింది. ఇంకేముంది, చచ్చిపోతాం, నోరు కూడా నిండిపోతుంది నీళ్ళు. జాగ్రత్త, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండకుండా మెలకువగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించడాన్ని బట్టి నువ్వు నిత్యము ఆయన బిడ్డగా ఉంటావు. ఆయన సన్నిధిలో కొనసాగుతావు, ఆయన రాజ్యంలో ఆయన సింహాసనం మీద కూర్చుంటావు. నువ్వు ఆయనకి ఇష్టడుగా నువ్వు జీవించకపోతే, నువ్వు ఈ లోకం వైపు లోకాశల వైపు నువ్వు చూస్తే దేవుని రాజ్యంలో వారసత్వం నీకు దొరకదు. అది కావాలంటే అంతం వరకు ఆయన సన్నిధిలో నమ్మకం ఉండాలని ప్రకటన గ్రంథంలో చాలా క్లియర్గా రాయబడింది. ప్రతి నిత్యం మనం ధ్యానించుకుంటున్నాం. తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని యేసుక్రీస్తు నామమున ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల ప్రభావ మహోన్నతుడా, మీకు బిడ్డలను జ్ఞాపకం చేస్తుంది ప్రభావ. మేము మెలకువగా ఉండి నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండే వారిగా చేయండి. మేము కనిపెట్టి ప్రార్థించే వారిగా చేయండి. ఎక్కడ ప్రభావ మా నడతలో నిర్లక్ష్యము సోమర్థనం లేకుండా
నిద్రపోతూ ఆత్మ లేకుండా, తిండిపోతూ గుణము లేకుండా మీ కటాక్షంలో రండి. మీ శక్తిని బలాన్ని రండి. పరిశుద్ధాత్మ దేవ మీ కొందరు ప్రతి బిడ్డను దర్శించండి. వినుసున్న బిడ్డలను ఆశీర్వదించండి. మీ హృదయంలోను అంతరంగంలో మార్చండి ప్రభు. మీరు కడగండి, శుద్ధి చేయండి. పరిశుద్ధాత్మ దేవ శుద్ధి చేయండి. మీ ఆత్మతో నింపి మీ రెక్కలైన భద్రపరచండి. సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకొని మీ శక్తితో బలంతో మనందరినీ నింపమని, ఒక్క బిడ్డను కూడా నశించుకొని వదిలేదు. మీకు ఇప్పుడు బిడ్డలందరినీ భద్రపరచండి. వింటున్న బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. మీరుకున్న ప్రతి సమస్య నుంచి, బాధ నుంచి విడుదల కలిగేసి మీ కృపలో ఖాయమని మీ శక్తితో బలంతో నింపి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని యేసు క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.